1 2 3 4. హలో సార్, ఏం కావాలి? ఏంటో ఏం చేస్తున్నారు? ఇది ఫ్యాక్టరీ అయినా? నాన్న మీద ఒట్టేసావని ఎందుకురా తెలుగు మీ కోసం వెతుకుతున్నా? ఒక ఫారిన్ గర్ల్ చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. అది జన్మకు జరగదు. ఎందుకంటే దొరకదు. ఇక్కడ 10 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. నేను ఆ రేంజ్కి దిగజారి. మరైతే ఫారినే వేస్ట్ అంటావా? తప్పుగా అనుకుంటున్నావు జపాను. సరుకు సెంటు అయితే ఫారెన్ ప్రోడక్ట్ ఓకే. పెళ్లి విషయానికి వస్తే అది మేడ్ ఇన్ ఏపీ అయి ఉండాలి. ఏంట్రా నువ్వనేది? మొగుడు తాగొచ్చి తలుపు తట్టి పెళ్ళాం తెరిచిందంటే అది మనూరమ్మాయి. పెళ్ళాం తాగొచ్చి తలుపు తట్టి మొగుడు తెరిచాడంటే అది ఫారెన్ అమ్మాయి. అందుకే నేను మనూరమ్మాయిని వెతుకుతున్నా. రే, అక్కడ ఎవడరా గొడవ చేసేది? కస్టమర్ రా, మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కస్టమర్ ఉన్నారు సార్. కాల్ విశ్వ. సార్ ప్లీజ్ సార్, విశ్వ ఎక్కడ? వినండి సార్, తప్పకుండా పంపిస్తాం. అడ్జస్ట్ చేసుకోండి. ఏ కిషోర్ ఎక్కడ? వేర్ ఇస్ కిషోర్? ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్న అన్ని ఫోన్ వచ్చినా డెలివరీ చేయలేదా? ఇదేమైనా కంపెనీ లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటే అందరినీ బయటికి పంపించేసి కంపెనీ టోటల్ గా క్లోజ్ చేయాల్సిందే. నీకు తెలుసుగా, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఏంటి చూస్తున్నావు? నిన్నేరా చూస్తున్నాను. పో పో, చూసించాలు. టైంకి ఇవ్వాలైనా సరిగ్గా డెలివరీ చేయి. పో పో. నమ్మలేకపోతున్నారా? నేనే వెళ్ళి చెక్ చేస్తాను. మన ఊరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో. 2 4 6 8. Is that good for the day? That's good for the day, mate. Okay, buddy. See you. Hey, look there. It's Telugu Boys. Hi. That was వెళ్ళి awesome. పని చూసుకోండి. ఈ ఊర్లో ఎక్కడ చూసినా తెలుగు బాయ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక స్టెప్ వేశారు కదా, ఛాన్సే లేదు. పొద్దున్నే యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ. ఒక్క విషయం తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. What's wrong with these people, mate? The whole of Sydney loves them. How can we eliminate them now? Hi. విశ్వ, మనం డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాం. ఎందుకు అలా వెళ్తోంది? ఒక నీలి మేఘమది తాకిపోగమది అందరితోటి మాట్లాడి కన్విన్స్ చేసి మిమ్మల్ని కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశాను. ఇట్స్ ఓకే. ఇది మీ టాలెంట్ వల్ల దొరికిన అవకాశం. ఈవెంట్ కి ఇంకా 1 month బాగా ప్రాక్టీస్ చేసి మీ డాన్సెస్ లిస్ట్ షూర్ సార్. Hey mate, you okay? I'm good. I'm just placing. Okay, cool. Hi. Indian spices ఎక్కడున్నాయి? Madam, the Indian spices are on the other rack. Thanks. Sorry. It's okay. హలో, స్టాక్ చెక్ చేశారా?
చేశానో వెళ్ళి చూడు. ఓకే. హలో సార్. ఎందుకు నా కూతుర్ని ఫాలో చేస్తున్నా? వెయిట్ సారీ, సో సారీ. నేను ఐ రియల్లీ అపాలజైజ్. తప్పుగా అనుకోకండి. మన రెస్టారెంట్ కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్. హాయ్. అమ్మలేని బిడ్డ గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. ఓకే. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు నీ మొహాన్ని ఉమ్మడానికా? సార్, ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందొక 100 బాటిల్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ను బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 days లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు. మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్, ఇక మేము బయలుదేరుతాం. కూర్చోండి కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ, బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది సార్. సార్ నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం. ఇన్ని రోజులుగా నా కళల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రేయ్, ఎందుకురా చించేస్తున్నావు? నేను ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా. అలా అనిపించట్లేదు నాన్న. నీకనిపించదు నాన్న. నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు. ఆ గ్యాప్ లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించింది. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా? తన నీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తానని చెప్పిందా? తొందరలోనే చెప్తుంది. ఐఎమ్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ ని ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీలవరా? మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరా లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్, మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చే వయసు సీటు కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి ఈ ఏరియాకు ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి. ఎన్నో రోజులు కాదు, ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తేనే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాదు సెలెక్ట్ అవుతారా? ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇల్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్ నువ్వు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్లే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్.
అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి టీం పేరు మీరు వినుంటారే? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. లేదు, నేను మీకోసం రాలేదు, ఆయన కోసం వచ్చాను. ఓకే ఓకే, నవ్వుకి చెల్లు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి విషయం? రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం, అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు. వచ్చేయండి. తప్పకుండా. ఏమి తినకుండా రండి. ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా? అయ్యో లేదండి, బ్రేక్ఫాస్ట్ అక్కడ. వచ్చేయండి తప్పకుండా. మీరు కూడా. బ్రో, తను నీ కోసం రాలేదు, నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది. అవునవును, తను నీ కోసమే వచ్చింది, నువ్వే వెళ్ళొచ్చే. చూసుకో, రసాన్నే కాఫీగా ఇచ్చిన వాళ్ళు. సో వాట్ బ్రో, లవ్ కోసం కంకర్ రాయినైనా కారపొడితో మెక్కేస్తా. కావాలంటే నువ్వు మెక్కు, నేను ఎందుకు మెక్కాలి? నువ్వు మెక్కాలి, ఎందుకంటే నువ్వు నా బ్రో. అంతా రెడీయా? ఎప్పుడో రెడీ, వచ్చి టేస్ట్ చూడండి. ఇదేంటో చెప్పండి. కర్డ్ రైస్. ఉప్మా సార్. ఏవయ్యా ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మ. మీరు చేస్తుంది తప్పండి. ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా, నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు ఇంకొంచెం వడ్డించండి. ఫుడ్ చాలా బాగుంది. హలో నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్, లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట. ఆగండి, పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలడు. దిగులు పడకు బాబు, రేపురా కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా. కట్టి పడేయడం తప్పే. హాయ్ మీరా. హాయ్ విశ్వ. ఏంటది మీరానా? చెప్పండి. ఏమైంది? మీరేమీ తినలేదు? ఫుడ్ బాలేదా? అదేం లేదు, నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? బాగుందన్నారా? మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది. సూపర్ గా ఉందని చెప్పరా. సూపర్ గా ఉందట, డైలీ వస్తాట. ఓ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు చెప్పావుగా బ్రో. అది అప్పుడు బ్రో. హలో. చెప్పండి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడగండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. డోంట్ మైండ్? నేను చెప్పండి. మీరు మీ మా డాన్స్ టీమ్ లో మెంబర్ అవ్వచ్చా? షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. రండి. ఏంటి బ్రో షూర్ రమ్మంటున్నా? అదే మీరాకి డాన్స్ అంటే బాగా ఇష్టమట. మన డాన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతోంది. నీకెలాగూ డాన్స్ అంటే పడదుగా. పడదు కాదు బ్రో, రాదు. రెండు ఒకటే, వదిలే. ఏంటి బ్రో, వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా? హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్స్ అన్ని నిన్నే డెలివరీ చేశాను బ్రో. మీరేం చూడడానికి రెస్టారెంట్కి వెళ్ళా? అది రెస్టారెంట్ అనక బ్రో, యమధర్మరాజుకి జనాన్ని పట్టించే ఏజెన్సీ అను.
మరి మీరని ఎక్కడ మీట్ అవుతావు? మన డాన్స్ క్లాస్ లో. ఏంటి బ్రో, నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో. ఎంత దూరమో చెప్పు బ్రో, నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను. దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో. బ్రో డాన్స్ చాలా కష్టం బ్రో. ఏంటి పెద్ద డాన్స్, ఇటేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఎవరు బ్రో అది? ఎట్టకారం. ఇలా చూడు బ్రో, మైకేల్ జాక్సన్ స్టెప్పుల్లో 2 స్పూన్లు, ప్రభుదేవ స్టెప్పుల్లో 1.5 స్పూను, నీ స్టెప్పుల్లో 1/2 స్పూను మొత్తం వేసి కలిపి మీరాని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి. నేను వెళ్ళి స్ట్రెస్ చేసి వస్తా. బ్రో వాట్ ఇస్ దిస్? ఈ సొట్ట తలగాళ్ళని ఇక్కడ ఎందుకు చేర్చావు? నేనెక్కడ చేర్చాను రా? బోసినోరు కమింగ్ సూన్ అలాగని నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా? వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు. బ్రో లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది. స్టాప్. మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు. మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మ్యాన్లీగా ఉండాలి. చూస్తారా? రే ప్రియమైన శిష్య, ఓ మూమెంట్ వేయరా. ఆడి ఎంతో కాలమైంది. ఏంటి వీడు గొంతు కోసం గొర్రెలా కొట్టుకుంటున్నాడు? హాయ్. ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు? మీ సైన్యం ఏది? వాళ్ళు నా సైన్యమేం కాదు, మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం. వాళ్ళు నా వెంట ఎందుకు పడాలి? కొంచెం బ్యాక్ సైడ్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes. Sorry, you continue. ఏంటండి ఏదో చెప్పారు, అందరూ అప్సెట్ అయి వెళ్తున్నట్టున్నారు. ఏమైంది? ఓ నిజం చెప్పాను. ఏంటది? ఏం కావాలి మీ అందరికి? మేమంతా ఈ ఊరు బ్యాచులర్స్. ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా? ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోకపోతామని ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం. మాలో ఎవరైనా అమ్మాయికి నచ్చితే మిగతా వాళ్ళని వదిలేస్తాం. అదే మా మధ్యనున్న జెంటిల్మెన్ అగ్రిమెంట్. వాట్? ఐ లవ్ యూ అని చెప్పడం విన్నాను. జీవితంలో మొదటిసారి వీ లవ్ యూ అని చెప్పడం వింటున్నాను. ఓకే ఓకే, స్టాప్. మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో ఆయన ఒప్పుకోవాలి. మీ నాన్నే కదా మేడం, అది మేము చూసుకుంటాం. మా నాన్న కదండి, నా హస్బెండ్. నిజంగానా? నిజంగానా? రండి బాబు రండి. ఏంటి బాబు, ఏం వడ్డించమంటారు? వద్దు, నేను స్టాక్ చెక్ చేసి వెళ్దామని వచ్చాను. అన్నీ అలాగే ఉన్నాయి, చెక్ చేసుకోండి.
మీరా లేదా? మీ నాన్న లేరా? లేరు, ఆయన బయటికి వెళ్ళారు. ఏమైనా తీసుకుంటారా? కెన్ యూ సమ్ వాటర్? కూర్చోండి, తెస్తాను. థ్యాంక్ యూ. మెట్టెలు తాళి పెట్టుకోకపోవచ్చు, కానీ ఫోటో కూడా పెట్టుకోకుండా ఉంటారా? ఎవరి ఫోటో? మీ హస్బెండ్ ఫోటో. మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా? మై హస్బెండ్ శామ్ ఆండర్సన్. ఇతనా? యా, వెరీ స్మార్ట్ కదా, కొంచెం షై, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్. లుక్ అట్ హిమ్, హౌ క్యూట్ ఇస్ డాన్సింగ్, నో కదా? యు నో వాట్, నన్ను మైండ్ లో పెట్టుకుని ఈ డాన్స్ చేశారంట. ఎవడు బ్రో వీడు? మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు. వీళ్ళంతా ఆలీబాబా 40 దొంగల్లా ఎక్కడుంటారో కూడా తెలీదు. సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట. ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట. ఏంటి ఇది డాన్సా? మరెందుకు సైకిల్ వీల్ బెండ్ అయినట్టు వంగి ఆడాలి, పడుకుని ఆడాలి, మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు? అలా చూడు, కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ, చెట్టు ఆడిస్తూ, వర్షంలో తడిసిన కాకిల భుజాలను ఆడిస్తూ మీరన్ లైన్ లో పెట్టుకుపోయాడు. పోరా నువ్వు నీ డాన్సు. ఇది పోయిన వారం సప్లై చేసిన దానికి ఓకే పేరు. సార్. ఈ వారం మరో 100 బాటిల్స్ కావాలి. క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. హలో సార్. హాయ్ విశ్వ. పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాడిగా. ఇందులో ఏముంది, మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను. ఎనీ టైం సార్, ప్లీజ్. వెరీ క్లాసీ హౌస్. థ్యాంక్ యూ సార్. నేను ఇలాగే అన్ని క్లాస్ గా ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఒక చిన్న కొరత, కుక్ విషయంలోనే మిస్ చేశాను. కుక్కను మాత్రమే మిస్ చేశారా? వేరే ఏం మిస్ చేశాను? మరి ఇంకేంటి సార్, మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి? మా అమ్మాయికి భర్త? వాట్ నాన్ సెన్స్. నా కూతురికి ఇంకా పెళ్లి అవ్వలేదే. ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఓహో. హాయ్ విశ్వ. ఏంటి ఎవరు రాలేదు? అందరూ బిజీ ఫ్యాక్టరీలో. రిహార్సల్ ఉంది కదా? ఉంది. మీరేమో ఇక్కడున్నారు, మీ హస్బెండ్ అక్కడున్నారు. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లంటూ ఎప్పుడు బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా. వన్ సెక్. హలో. హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను, నేను అప్సెట్ గా ఉన్నాను. నేనేందుకు మాట్లాడాలి? మీకోసం ఊరు నుంచి అరే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టే మాట్లాడరా, నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమంటే నేను బిజీగా ఉన్నాను. ఆవిడ బిజీగా ఏం లేదు, మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం?
ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి, ఎక్కడ అడగండి, అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్, వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. బంగారం బంగారం నా బుజ్జి బంగారం. What a man! So lucky. ఈ సాంగ్ లో మీకోసం ఫీలింగ్ డాన్స్ చేశారని చెప్పారు, ఇప్పుడు పరిగెత్తారేంటండి? ఆగండి, చెప్పేది వినండి. మీకోసం ఫీలింగ్ ఇంత దూరం వచ్చారు. ఏమండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్య నేను ఎందుకండి, నన్ను వదిలేయండి. మ్యారేజ్, హస్బెండ్. సారీ. థ్యాంక్ యూ శామ్, మా కోసం ఆస్ట్రేలియా వరకు వచ్చినందుకు. ఆస్ట్రేలియాలో షూటింగ్ కాబట్టి ఓకే, ఇండియాలో అంటే ఇబ్బంది అయి ఉండేది. ఇక్కడికెందుకు? ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్. Oh, look who's there. Telugu boys Vishwa. Hi. Such a great dancer. Thank you. We love you. Thank you so much. Can we take a picture? Yeah, sure. వెళ్దామా? మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. కమ్ 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 క్లోజర్. You can't question management decision. Why are you feeling insecure saying them? You fight and win. మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ? నేను మొత్తం చూశానుగా, అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. ఓ, అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి నీకించండి. Go fast. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 days లో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 weeks. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్, టేక్ కేర్. డాక్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు? 2 days లో చేసేయచ్చు. యు ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదాల్చుకోలేదు. నాకు ఫైనల్ లిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం. Hey, look, the loser! Hey! Hey, look at this! Hey, what are you
మనకెందుకు? It's you. Yeah, it's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్. the winner of the 2013 Make Your Move dance competition is... Yeah, you're right!
మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? మీరా నాతో అంతా చెప్పింది, అందుకే నేను రమ్మన్నాను. మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చా? నాన్న ముంబైలో బిజినెస్, సంవత్సరానికి ఒకసారి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆయనతో ఈ విషయం మాట్లాడాలి, ఓసారి రమ్మని చెప్పగలవా? బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా? పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడడమే సంప్రదాయం. లేదంకల్, ఏమైనా ముఖ్యమైన పనేమో. ఆయన బిజీగా ఉంటాయే, మనమే ఇండియా వెళ్దాం. నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్, నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. ఆయనతో చెప్పడం ఎందుకు? మనమే సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి? బాయ్ బాయ్, 10 రోజుల్లో వచ్చేస్తాను రా. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాను లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళయిందని అబద్ధం చెప్పి. బ్రో ఓకే బ్రో, తాళి కట్టాల్సింది నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్ బాయ్స్, బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ అంకుల్, ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నా? నాన్నకి తెలియనక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో Please switch off your phone. The flight is taking off. ఓకే, Kindly get back to your seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, Taxi, sir. Taxi, sir. Sir. Taxi. Taxi, sir. No. Sir, taxi. सर टैक्सी कहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వా, వెళ్దామా? నువ్వు బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. నానా, this is India. ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గరికి అని తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది, కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు, ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ అంటున్నావు, ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. నాన్నా, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా, నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం
లోపలికి పద. టీ వద్దు. కూర్చో. పెడదామా? రండి వెళ్దాం. నాన్న పైకి వెళ్ళండి. నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు. నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ మీరెవరో, ఏం తప్పు చేస్తున్నారు? అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారు? ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడికి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కలకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా, నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధున్నో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి.
మీరు? మీకు మిత్రుణ్ణి, శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్న థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముంబైలోనే ప్రజల ఆరాధ్య దైవమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయనీయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నేను చావుకెప్పుడు భయపడిందే లేదు. మీ అమ్మతోనే పోవాల్సిన వాడిని. వాడు అంతం చేయాలనుకున్నది నన్నే కాదు, ఈ ప్రజల జీవితాన్ని. అందుకే పోలీసులకి సరెండర్ కాకుండా బతకాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాతో రండి, వెళ్ళిపోదాం. ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేని దారి విశ్వ. ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఈరోజు ఒక పీడకలనుకుని మర్చిపో. తిరిగి వెళ్ళిపో. మీరిక్కడ హాయిగా సంతోషంగా ఉన్నారనే నమ్మకంతోనే నాన్న నేను ఇన్నేళ్ళుగా అక్కడ. నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉండిపోతాను. ఈ జీవితం నీకొద్దు విశ్వ, నాతోనే పోని. నువ్వు తిరిగి వెళ్ళాలి. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సంతోషంగా బ్రతకాలి. మీ నాన్నగా అదే నా కోరిక. అన్నా, ఆ తండ్రి కూతుళ్ళు మనల్ని చూసి భయపడిపోయారు. ఈరోజు రాత్రే బయలుదేరుతున్నారట. ఎంత చెప్పినా వినకుండా హోటల్లో ఉంటామని వెళ్ళిపోయారు. ఏ హోటల్? వద్దన్నా, బయట పరిస్థితి బాలేదు. పోలీసులు అందరూ వస్తేనే సమస్య. నేను మాత్రం వెళతాను. అన్నా, ఇది నా కొడుకు జీవితం. నాన్న, మీరా? నేనిక్కడికి అన్నగా రాలేదు, విశ్వకి తండ్రిగా వచ్చాను.
టైం అయింది, లోపలికి వెళ్ళు. టాక్సీ వచ్చేస్తుంది, త్వరగా ప్యాక్ చేయి. వెళ్ళండి, నా కొడుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు చూసింది నా జీవితం, దీనికి విశ్వకి సంబంధం లేదు. నా కారణంగా నా కొడుకు జీవితాన్ని. నాన్న, నా కోసం మీరెవరిని వద్దు నాన్న. లేదు విశ్వ, ఇది జరగాలి. సార్, నేను చేసిన తప్పుకి నా కొడుకు జీవితం. We are from Crime Branch. డాన్స్ టీంలో మెంబర్ అవ్వచ్చా? మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? నాన్న, నాన్న, థ్యాంక్ యూ. తాలేలో ఓ తాలేలో 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 తాలేలో. మిస్టర్ విశ్వ, ఎంత ప్రయత్నించినా మా డిపార్ట్మెంట్ అన్నను తన ఏరియాలో అరెస్ట్ చేయలేకపోయింది. అందుకే ఆస్ట్రేలియా నుంచి మిమ్మల్ని రప్పించి అన్నను పట్టుకోవడానికి ప్లాన్ వేశాం. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఆపరేషన్ రక్షణలో ఉన్న అన్న హత్య చేయబడ్డం వల్ల ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. అది తీవ్రమైన అల్లర్లకు దారితీసింది. అందువల్ల ముంబైలో ఈ రోజు కర్ఫ్యూ ఉత్తర్వులు విధించబడ్డం వల్ల ప్రజల దినవారీ జీవితం స్తంభించిపోయింది.
ప్లాన్ చేసి అన్నాన్ని చంపించారని చెప్తున్నారు. దాని గురించి ప్లీజ్ 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 వి లెట్ యు నో. ప్లీజ్ గివ్ వే. నో కమెంట్, నో కమెంట్. कम 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 देखा जैसे देख रहे हैं आप लोग कि अन्ना मर्डर प्लान में ఈ शहर में काफी हल्ला मचा दिया है. काफी నేరారోపణ పత్రాన్ని త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేస్తారని పోలీసు వర్గాలు పోగొట్టారు. ఇప్పుడు ఏం చేయాలంటావు? అన్నని హత్య చేసింది ఎవరు, వాళ్ళ వెనక ఎవరెవరున్నారు, ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వండి. మీరా చిన్న వయసులో ఉన్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో మనం మాత్రమే లేం. రాజకీయ నాయకులు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. తప్పు నిలదీయడానికి ఈ సిస్టమ్ పోలీస్ అన్ని. మనమే తప్పు చేస్తే మరెందుకు సార్ లా అండ్ ఆర్డర్ అంతా? నేను మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు నీలాగే అన్నిటినీ నిలదీసేవాణ్ణి, అందరినీ ఎదిరించేవాణ్ణి. ఇక్కడెవరూ మారలేదు. చివరికి మారింది నేనే. నేను మీలా మారిపోలేను సార్. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను మారాల్సే వస్తే నెక్స్ట్ మినిట్ నేను ఈ జాబ్లో ఉండను. आज से मुंबई मेरी నా 25 ఏళ్ల తపస్సు మా నాన్నగారి కల నెరవేర్చేశారు. రాజకీయ నాయకుల్ని ఎదురిస్తే ఏమవుతుందో ఇక అన్నాలాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. భీమా, ఇక మీదట ఇక్కడ అంతా నీదే. ఏం కావాలి? ఖాళీ చేసి పెట్టుకోండి. ఎందుకు? ఇది భీమా రాజ్యం. ఎవరు రాజ్యమైనా కుదరదు. వద్దు. సిటీలో అన్ని వాడి కంట్రోల్కే తెచ్చేసుకున్నాడు. భీమాని ఎదిరించి ఇక్కడ మేము బతకడం అసాధ్యం. అన్నం ఉన్నంత వరకు భయం లేకుండా ఉన్నాం. ఇక మీదట మాకు నేనున్నాను. బాబు, నువ్వు కొత్త. భీమా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు అన్ననే అంతం చేసినవాడు. మనమెంత? మీరున్నారని వాడితో పగబెట్టుకుంటే ఏంటే మాట్లాడుతున్నామన్నారు? నేనున్నానని చెప్తున్నాడుగా. పెద్ద చెప్పొచ్చారు. ఈ రోజు భయపడితే జీవితాంతం భయపడుతూనే ఉండాలి. బాబు, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మనవాడు వెళ్ళిపోనివ్వు. నువ్విందులోకి అడుగు పెట్టకు. ఇది విధి. జరగాల్సింది జరిగే తీరుతుంది. నువ్వు నేను అనుకుంటే దీన్ని మార్చలేం. అనవసరంగా నీ మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకో. నాన్న చావుకి కారణమైన ఒక్కొక్కడిని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. నువ్వు చెప్తున్న చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని అన్నని చంపిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో మాకు తెలుసు. అయ్యా, ఇదిగోండి నీ ఆస్ట్రేలియా టికెట్. దయచేసి వెళ్ళిపో. మేము నిన్ను పోగొట్టుకోలేం.